బ్రాహ్మణుల సంస్కృతిలో జంధ్యానికి అమితమైనటువంటి ప్రాధాన్యం ఉంది. అది వారి ఆధ్యాత్మిక అస్తిత్వానికి, వారి ధార్మిక విలువలు విశ్వాసాల పట్ల నిబద్ధతకి గుర్తింపునిచ్చేటువంటి ఒక చిహ్నం. కానీ కర్ణాటకలో ఉన్నటువంటి శివమొగ్గలో పరీక్ష రాయడానికి వెళ్ళినటువంటి 2 బ్రాహ్మణ విద్యార్థుల యజ్ఞోపవీతాలని అంటే జంధ్యాలని అధికారులు లాగిపడేసినటువంటి సంఘటన వివాదానికి దారితీసింది. పియూసీ విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యలో ప్రవేశం కోసం బుధవారం కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి పరీక్షా కేంద్రానికి వెళ్ళినప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుంది. దాంట్లో ఆది చుంచనగిరి కళాశాల అధికారుల యొక్క దాష్టికం పైన నిరసనలు వెల్లువెత్తాయి. బ్రాహ్మణుల ధార్మిక సాంస్కృతిక అభ్యాసాలను గౌరవించాలన్నటువంటి అవగాహన విద్యా సంస్థల నిర్వాహకులకు లేకపోవడం పైన బ్రాహ్మణ సముదాయం ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంది. విద్యార్థుల జంధ్యాలను తొలగించడం అనేది వారి మతపరమైన సెంటిమెంట్లను గాయపరచడం మాత్రమే కాదు, వాళ్ళు తమ మతాన్ని స్వేచ్ఛగా ఆచరించుకునేటువంటి అవకాశం లేకుండా చేయడం, వాళ్ళ హక్కుల్ని కాలరాయటం అని కూడా. ఇంతకీ కర్ణాటకలో ఏం జరిగింది? ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? బ్రాహ్మణ హిందూ సంఘాలు ఏమంటున్నాయి? విద్యార్థుల భవిష్యత్ ఏంటి? పూర్తి వివరాల కోసం నారదా న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో ఫుల్ వీడియో చూడండి.